అందరికీ నమస్కారం. ఈ మధ్య ప్రధానమంత్రి గారు ఏ సభల్లో ప్రసంగించినా అతను రెండు స్టేట్మెంట్లు మాత్రం చాలా బలంగా ఇస్తున్నారు. ఒకటి, భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు రావాలి, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రావాలి. 370 సీట్లు ఎందుకు రావాలనుకుంటున్నారు? 370 అధికరణ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి రద్దు చేశారు కాబట్టి అందుకే కావాలని కోరుకుంటున్నారా? అది కాదు. అది ఎందుకంటే 370 మన అంటే ఏంటంటే మనకున్న పార్లమెంట్ లోక్సభ సీట్లు 545, దాంట్లో 2/3 మెజార్టీ అంటే 3/2 363. అయితే భారతదేశాన్ని ఇంతవరకు ఏలడానికి అంటే ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ తన గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి, ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి 273 సీట్లు సరిపోతాయి. మరి 370 సీట్లు ఎందుకు కొడుతున్నారు నరేంద్ర మోడీ గారు అంటే దానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఇంటికి బలమైన కారణాలు ఉన్నాయి. మీకు ఒకసారి నేపథ్యం చూద్దాం. ఏదైనా మనం ఒక అమెండ్మెంట్ తీసుకురావాలంటే భారతదేశ రాజ్యాంగం ఎలా ఉంటుందంటే దృఢ అదృఢ మిశ్రమం ఇలా ఉంటుంది. ఇది కొన్నేమో సాధారణ మెజార్టీతో అంటే 273 సీట్లతో బిల్ పాస్ చేయొచ్చు, కొన్నేమో 2/3 మెజార్టీతో అది బిల్లు పాస్ అయితే గానీ ఆ అమెండ్మెంట్ జరగదు రాజ్యాంగానికి సంబంధించి. అలాగే ఇంకొకటి ఉంది, 2/3 మెజార్టీతో పాటుగా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ఆమోదాన్ని తెలపాలి. అంటే ఈ విధంగా 3 రకాలైనటువంటి నిబంధనలు, సవరణలు ఉన్నాయి భారతదేశానికి రాజ్యాంగం సంబంధించి. ఇప్పుడు భారతదేశ రాజ్యాంగ సవరణ ఏం జరగాలనా? అందుకే మోడీ గారు అడుగుతున్నారా అంటే, సవరణ జరగాలి అంటే ఈ దేశంలో చాలా పేరుకుపోయినటువంటి అవసరం లేనటువంటి రాజ్యాంగంలో చాలా పొందుపరుచున్నాయి. వాటిని సమూలంగా సంస్కరించబడవలసిందే. ఇది భారతీయ జనతా పార్టీకో లేకపోతే కాంగ్రెస్ పార్టీకో లేదంటే ఏదైనా రాజకీయ పార్టీకో అవసరం కాదు, మొత్తం భారతదేశానికి అవసరము. ఇది ఎప్పుడో రాయబడిన రాజ్యాంగాన్ని కొన్ని మనం మార్చవలసిన అవసరం అయితే ఉంది. రాజ్యాంగ సవరణ అన్నది కొత్తగా ఏమీ జరిగింది కాదు. మీరు రాజ్యాంగం చూసినట్టుగైతే 368 రాజ్యాంగ అంటే అధికరణ. ఇందులో రాజ్యాంగాన్ని అంటే మనకి ఎలా సవరణ చేయొచ్చు, ఆర్టికల్స్ ని ఎలా అమెండ్ చేయొచ్చు అన్నదానికి 368 ఆర్టికల్ మనకి చెప్తుంది. అయితే ఏం చేద్దాం అనుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఆర్ ఎన్డీఏ లేదంటే నరేంద్ర మోడీ గారు అంటే కొన్ని భారతదేశంలో కొన్ని ఇందాక చెప్పినట్టుగా కొన్ని సమూలంగా కొన్ని ప్రక్షాళన కావాల్సిందే. ఇది నిజంగా చెప్పాలంటే రాజ్యాంగ సవరణ నరేంద్ర మోడీ గారి గవర్నమెంటే తక్కువ చేసింది. నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కేవలం 7 సార్లు మాత్రమే సవరణ చేసింది. ఇప్పటి వరకు 106 సార్లు సవరణ జరిగింది. ఈ 7 ఏంటయ్యా అంటే, ఒకటి 370 ఆర్టికల్, ఏ రాజకీయ పార్టీ కూడా ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆమోదం తెలిపాయి, అది 2/3 మెజారిటీ. రెండోది జీఎస్టీ కూడా అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. 2/3 మెజారిటీతో పాటు జీఎస్టీకి దేశంలో ఉన్న సగానికి ఎక్కువ పైగా ముఖ్యమంత్రులందరూ కూడా ఆమోదం తెలిపారు, యునానిమస్ గా జరిగింది. మూడోది భూ చట్ట సవరణ, అది కూడా 2/3 మెజార్టీతో రాజ్యాంగం మార్చబడింది, అంటే అమెండ్ చేయాల్సి వచ్చింది. తర్వాత బీసీ కమిషన్, ఇది ఇంతవరకు కూడా బీసీ కమిషన్ భారతదేశంలో లేదు. నరేంద్ర మోడీ గారు ఆ బీసీ కమిషన్ ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. అలాగే ఇప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి మహిళా బిల్లు కూడా 2/3 మెజార్టీతో అన్ని రాజకీయ పార్టీలతో అంటే అక్కడున్న పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్
ప్రహ్లాద్ జోషి గారు అన్ని పార్టీలతో స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి యునానిమస్గా దాన్ని కూడా ఆమోదింపజేశారు. అలాగే ఈబీసీ రిజర్వేషన్ దాన్ని కూడా ఆ విధంగానే దాన్ని ఆమోద ముద్ర తెలిపారు. ఇవన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలకి ఆమోద యోగ్యమైనటువంటి బిల్లులు ఇవన్నీ. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు సవరణ చేశాయి. మరి రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలకు, ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాలకు కూడా ఆమోదం తెలపొచ్చు, తెలపకపోవచ్చు. అందుకనే 370 సీట్లు భారతీయ జనతా పార్టీ కావాలనుకుంటుంది. దాంతో పాటుగా దేశంలో సగానికంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రులు కావాలనుకుంటున్నారు. అవి ఏంటో స్థూలంగా మనం చూద్దాం. ఇప్పుడు 60 సంవత్సరాలకి రిటైర్ అవ్వాల్సిందే, ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు. అలాగే జడ్జిలు అయితే 64, 65 వీసీలు ఇవన్నీ ఉన్నాయి. మరి రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకుడికి రిటైర్మెంట్ ఉందా? రిటైర్మెంట్ లేదు కదా. కొత్త తరం రావాలి కదా, నవతరం రావాలి కదా. రావాలి అంటే ఏం చేయాలి? ఎక్కడో ఒక దగ్గర ఒక క్యాప్ పెట్టాలి. దానికి రాజ్యాంగ సవరణ జరగాలి. ఎలా రాజ్యాంగ సవరణ జరగాలంటే 75 సంవత్సరాల వయసు దాటినటువంటి ఏ వ్యక్తికి కూడా తను ఎలక్షన్లో పోటీ చేయడానికి మన రాజ్యాంగ పదవులు లేకన్నా చూడటానికి, అంటే కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. రెండోది, ఇది ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో నడుస్తుంది. భారతీయ జనతా పార్టీలో 2 సార్లు కంటే ఎక్కువ పార్టీ అధ్యక్షులు ఎవరు 2 సార్ల తర్వాత కొత్త వాళ్ళు రావాల్సిందే, కొత్త వాళ్ళకి అవకాశం రావాల్సిందే. ఇది ఏ పార్టీలో జరగటం లేదు. ఇటువంటిది రాజ్యాంగ పదవుల్లో కూడా రావాలని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు సంకల్పిస్తున్నారు. దీంతో పాటుగా మనకు తెలుసు 42వ అధికరణ ద్వారా ముందు రాజ్యాంగం కూర్పు చేసినప్పుడు సెక్యులర్, లౌకిక అనే పదం లేదు, అనే వర్డ్ లేదు. ఇది 42వ అధికరణ ద్వారా, అంటే దాని 42వ సవరణ ద్వారా ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఈ లౌకిక అనే సెక్యులర్ అనే వర్డ్ చొప్పించడం జరిగింది. దీనివల్ల ఆ రోజుకి అది కరెక్ట్ కావచ్చు, కానీ ఈ రోజుల్లో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. దీని మీద మేధావులు, అన్ని రాజకీయం కంటే స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, మేధావులు అంతమంది, అంటే ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, వీళ్ళందరి యొక్క కన్సర్న్ ఏంటంటే దీన్ని తొలగించాలని. ఇది తొలగించాలి అంటే 2/3 మెజారిటీ కావాలి, 2/3 మెజారిటీ కావాలి. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇవి ఒకటే కాదు. రెండోది, మీకు భారతదేశంలో కొన్ని అనవసరపు ఖర్చులు ఎక్కువైపోయాయి. నాకు తెలిసి మేబీ ఇది కాంట్రవర్సీ అవ్వచ్చు. గవర్నర్ వ్యవస్థ ఏదైతే ఉందో దానివల్ల ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా అదనపు భారం. అలాగే శాసన మండలి, అది కూడా అదనపు భారంగానే నరేంద్ర మోడీ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ ఈ రెండు కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది కూడా ఇటు పరిస్థితిలో తీసేయాలని. అలాగే మీకు ఇంకా చెప్పాలంటే దేవాదాయ ధర్మాదాయ చట్టం ఇది రావాలి. తర్వాత మీకు ఇంకా ఎడ్యుకేషన్ పాలసీస్, తర్వాత ఏమో హెల్త్ పాలసీస్, ఇవన్నీ కూడా సమూలంగా కొంత ప్రక్షాళన జరగాలని భారతీయ జనతా పార్టీ మరియు నరేంద్ర మోడీ గవర్నమెంట్ బలంగా కోరుకుంటుంది. దీంతో పాటుగా ఎన్నిటికంటే ముఖ్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ముఖ్యమైన 3 వాళ్ళ ఎజెండాలు ఉన్నాయి. 1 370 ఆర్టికల్ రద్దు, 2 అయోధ్య రామాలయము, 3 యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ 2 అయిపోయినాయి. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ మాత్రం ఇంకా దాన్ని అలాగే పెండింగ్లో ఉంది. ఇది మార్చాలి అంటే రాజ్యాంగాన్ని 2/3 మెజార్టీతో బిల్లు పాస్ అవ్వాలి. ఈ పాస్ అవ్వాలి అంటే బహుశా మిత్రపక్షాలు ఒప్పుకోకపోవచ్చు. అటువంటి టైంలో భారతీయ జనతా పార్టీకి సొంతంగా 370 సీట్లు అవసరం అవుతాయి. ఇంకా మీరు భారతీయ జనతా పార్టీ నేపథ్యం చూసినట్టుగైతే 1980లో పుట్టింది. అంతకుముందు పూర్వపు జనసంఘ్. భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకుందాం.
84లో రెండు సీట్లు ఇచ్చాయి. ఒకటి హనుమకొండ, పివి నరసింహారావు గారి మీద సి జంగారెడ్డి అనే ఆయన గెలిచారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. రెండో సీటు గుజరాత్ నుంచి. భారతీయ జనతా పార్టీ దినదిన ప్రవర్ధమానంగా ప్రతిసారి కూడా తన యొక్క సీట్లు పెంచుకుంటూనే వచ్చింది. ఒక్క 2004, 2009 తప్పించి మిగిలిన టైం అంతా కూడా అన్ని వాళ్ళు రోజు పెరుగుతూనే ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు కూడా 282, 303, ఇప్పుడు 370 అంటున్నారు. అంటే తన ఉనికిని కాపాడుకుంటున్నారు. దాంతో పాటుగా ఏదైతే భారతదేశంలో కొన్ని ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ అనం కానీ కొన్ని ఆర్టికల్స్ వల్ల కొంతమంది తప్పించుకుంటున్నారు, కొంతమంది శిక్షింపబడుతున్నారు, కొంతమంది బెనిఫిట్ పొందుతున్నారు. ఇటువంటి విషయాల్లో ఒకసారి జరగాలి అని అనుకుంటున్నారు. ఒకసారి సమీక్ష జరగాలని అనుకుంటున్నారు. సమీక్ష జరిగిన తర్వాత పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత ఒకవేళ రద్దు చేయగలిగితే 2000 మెజార్టీతో రద్దు అవ్వాలి. తర్వాత ఏమో అసెంబ్లీలో పార్లమెంట్ అన్ని అసెంబ్లీలు అంటే ముఖ్యమంత్రులు కూడా ఆమోదం తెలపాలి. ఈ అన్నిటికంటే కూడా ముఖ్యం భారతీయ జనతా పార్టీ మరియు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కూడా ఏమనుకుంటుందంటే జమిలీ ఎలక్షన్ తీసుకురావాలని. జమిలీ ఎలక్షన్ తీసుకురావాలని కోరుకుంటుంది, బలంగా కోరుకుంటుంది. కాబట్టి ఈ జమిలీ ఎలక్షన్ తీసుకురావాలి అంటే మళ్ళా 2-3 మన మెజారిటీ కావాలి. ఆ జమిలీ ఎలక్షన్లో చాలా మంది ఈ మధ్య క్వశ్చన్ ఒకటి వేస్తున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే ఏం చేస్తారు అని. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓ 3 సంవత్సరాల తర్వాత తను అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఆ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? మిగిలిన 2 సంవత్సరాలకి మాత్రమే ఎన్నిక జరుగుతుంది. ఒకసారి ఎన్నికయ్యాడు కదా 5 సంవత్సరాలు ఉండడండి. అంటే ఆ టెన్యూర్లో 5 ఇయర్స్లో 3 ఇయర్స్ అయిపోతే ఇంకో 2 ఇయర్స్ ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ కూడా అంతే. 3.5 సంవత్సరాల తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ పడిపోతే 1.5 ఏడాదికి మాత్రమే ఎలక్షన్ జరుగుతుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బై ఎలక్షన్. ఇటువంటివన్నీ కూడా వాళ్ళు అమెండ్మెంట్స్ అంటే అన్నీ పెట్టుకున్నారు. ఎలా అమెండ్ చేయాలి ఏంటన్నది విస్తృత చర్చ జరుగుతుంది. ఇవన్నీ కావాలంటే నరేంద్ర మోడీ గారికి 370 సీట్లు కావాలి. ఆయనకి ఓన్గా కూటమితో 400 సీట్లు కావాలనుకుంటున్నారు. ఈ విధంగా కానీ 370 సీట్లు నిజంగా దేశంలో ఇవ్వగలిగితే కొత్త భారతదేశాన్ని ఈ నవతరం చూడగలుగుతుంది. రాబోయే రోజుల్లో భారతదేశానికి కూడా మంచి భవిష్యత్తు ఉన్నదని ఆశిస్తూ